సంక్రాంతి అంటే మనకు బాగా గుర్తొచ్చేది కోడిపందాలు. ఈ కోడిపందాల్లో ఉండే ఈ పందెం కోడిని ఎలా కూర చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో పందెం కోడిని చక్కగా పసుపు పెట్టి కాల్చేసిన తర్వాత ఇలా ముక్కలు కింద చేస్తారండి. అందులో కావాల్సినటువంటి మసాలా పదార్థాలు లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, తర్వాత ఇలాగే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఈ అన్నిటిని కూడా తీసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసి హీట్ చేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ముందుగా మగ్గనిస్తాం. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాం. పసుపు వేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు అందులో వేసేస్తాం. దీన్ని కోస అంటారండి, పందెం కోడిని. మొత్తం కోడి మాంసం అంతా కూడా అందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ చాలా బాగా ఎక్కువసేపు మగ్గుతుందన్నమాట. మూత పెట్టి బాగా మగ్గనిస్తాం. చికెన్ మగ్గుతున్నప్పుడు ఇది నూరు పెట్టుకుంటారనమాట. ఇందాక నేను చెప్పాను కదా గ్రైండ్ చేసుకోవాలని, అది గ్రైండర్లో వేయకుండా ఇలాగా మన ఇందాక చూపించిన మసాలాన్ని కూడా ఇలాగా గ్రైండ్ చేస్తారండి, నూరుతారనమాట రోల్లో. కొంచెం వాటర్ కూడా వేసుకుని నూరుతారండి. ఇప్పుడు అది ఆ ముద్దని రెడీ చేసి పెట్టుకుంటున్నాం మనం. కొద్దిగా కలర్ మారింది కదండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేస్తాం. ఈ నూరు పెట్టుకున్న మసాలా మాత్రం ఇప్పుడు అప్పుడే వేయరు, లాస్ట్లో వేస్తారు. ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి కలయి పెడతాం అన్నమాట. ఓకేనా? ఇందులోకి వాటర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నారు. పందెం కోడిలో కారం ఎక్కువగానే పడుతుంది అనుకుంటా. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయరటండి, ఉప్పు ఈ పేస్ట్ వేసినప్పుడే వేస్తారు ఉప్పు కూడా. ఇందులో వాటర్ వచ్చింది కాబట్టి ఈ కారంతో కలిసి బాగా ఉడకాలి. కోస ఇంచుమించు అయిపోవచ్చిందండి. ఆఖరి దశలో ఇప్పుడు ఉప్పు వేస్తున్నారు, రాళ్ళ ఉప్పు. ఆ తర్వాత ఈ నూరుకున్నటువంటి ఈ ముద్దని తీసుకుని ఇందులో వేసి కలిపి అలాగే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తారు. అంతే, పందెం కోడి కూర రెడీ మీకోసం.